హలో నమస్తే అన్నలు, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇదైతే మన కొత్త మొబైల్, కొత్త వీడియో, ఫస్ట్ వీడియో మంచిగా రావాలని మేము కోరుకుంటున్నాం. మీరు కూడా కోరుకోండి నా సబ్స్క్రైబర్ అందరికీ. నయా మొబైల్ మే ఫస్ట్ వీడియో. ఇగో కొత్తిమీర, చికెన్ చిల్లీ, రైస్ పెట్టి దానికి తీసుకొచ్చినాం, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, చికెన్ చిల్లీ వండుతున్నాం ఫ్రెండ్స్ ఈరోజు అయితే. టమాటా ఓకే, ఇవన్నీ పూరా కట్ కరికే రక ఓకే. చూడండి మన ప్రాసెస్ అయితే. ఇగో ఇప్పుడైతే చికెన్ చిల్లీని ఇట్లా మంచిగా గోలించుకోవాలి. ఇగో ఆయిల్ ఇట్లా వేసుకోవాలి. గరం గరం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొని చూస్తురా, చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఇట్లా గరం గరం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ చిల్లీ కాంబినేషన్ టు వైట్ రైస్. ఇగో చూసిండ్రా, మంచిగా గోలేదాకా ఇట్లా కావాలి. చిప్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి ఎవరైనా తాగాలనుకుంటే చిప్స్ కూడా దీని మీద ఉప్పు, కారం, మసాలాలు వేసుకొని డైరెక్ట్ కూడా తినచ్చు. సూపర్, మంచిగా గోలని వేసుకుంటూ ఉండాలి. ఇంకా మీరు ఎట్లా చేస్తారు కామెంట్ చేయండి. మేమైతే దుబాయ్లో ఇక చికెన్ చిల్లీ ఇలానే వండుతారు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి. వీటికి ₹3, ₹3.5 అంతే ఉంటుంది టేస్ట్ ప్యాకెట్కు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇట్లా గోలిన తర్వాత మంచిగా తీసేసుకోవాలి. ఇక ఇక్కడ రైస్ కూడా అయింది. ఇక్కడ లూకేసాను पूरा भाई ये बंद करो भाई, ये बंद करो, ये बंद करो. ओके, थैंक यू. आफ्टर लाइक फ्राई या ఇలా మంచిగా గోలించుకున్న తర్వాత మనం పూరా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. ఫస్ట్ చెక్క, లవంగాలు, యాలకులు అండ్ దాల్చిన చెక్క ఇట్లా అన్నీ వేసుకొని మిరియాలు ఇట్లా స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, పూరా ప్రాసెస్ చూడండి అన్నలు. ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకొని మంచిగా, నూనె ఆల్రెడీ గరం అయింది. क्या बना रहे उधर? बोटी फ्राई है. बोटी फ्राई हो गया सुमन जी. हाँ देखो भाई, बोटी का फ्राई ऐसा करते हैं. आप लोग भी बोटी का फ्राई करके इसमें राइस में और चपाती में और पुलका में, परोठा में भी खा सकता है. अच्छा ओके, बाय. आप लोग अच्छा लगे तो लाइक करो, शेयर करो, सब्सक्राइब करो प्लीज़. మన కూర ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అన్నీ అయినాయి కదా, లవంగాలు, యాలకులు అవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా గోలినాక పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, ఈ బండ పువ్వు వేసుకుంటే స్మెల్ మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. మేమైతే అందుకనే చేసుకుంటున్నాం. బండ పువ్వు ఇది మన ఇండియాలో పెళ్ళిళ్ళల్లో కానీ ఫంక్షన్లలో కానీ చాలా యూజ్ చేస్తారు. కానీ ఇక్కడ కాస్ట్లీ ఉంటుంది కొంచెం. ఇక్కడ మదీనా మార్కెట్ రేట్ దొరకది.
బస్ స్టాండ్కి పోవాలి. బస్ స్టాండ్లో దొరుకుతుంది ఇది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే అలాంటి బస్ స్టాప్లో మార్కెట్ ఉంటుంది పెద్దది, ఆ మార్కెట్లో దొరుకుతుంది. బండపు అంటే షాపులలో అడుగు తీస్తారు. కళ్యామాకు నేను ఫోన్ తీసుకున్న ఫ్రెండ్స్, హైటెక్ 400 1300 మొబైల్ ప్రైజు మంచిగా ఉంది. క్వాలిటీ చూడరు మీరు కూడా. కెమెరా మెగాపిక్సెల్ 200 ఉంది, 12 GB ర్యామ్ 256. మీకు కూడా కావాలనుకుంటేనే ట్రై చేయండి. దుబాయ్లో, అది కూడా మేమైతే దుబాయ్లో ఆన్లైన్ ఉంటాం కాబట్టి చెప్తున్నాను నేను. కెమెరా అయితే ఇట్లా వస్తుంది. ఇట్లా కడిగి అన్నం తీసుకురా. ఉల్లిగడ్డ ఇట్లా మంచిగా గోలిన తర్వాత మనం అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్. వంట చేయడానికి ప్రాసెస్ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్. ఇక కొత్త వచ్చిన తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ మంచిగా ఇట్లా చూసుకుంటా చేసుకోండి, నో ప్రాబ్లం. మీకు హెల్ప్ కావాలనుకుంటే పక్కపంట ఉన్న అన్నలను కూడా అడగచ్చు అప్పుడప్పుడు. ఇక లేదు అడగద్దు అనుకుంటే ఇట్లా చేసుకోవచ్చు. కొందరు చదువుకునే పిల్లలు కూడా రూమ్ తీసుకొని ఉంటారు హైదరాబాద్ కానీ అదర్ ప్లేస్లో. ఇక వాళ్ళు కూడా ఇట్లా చూసుకుంటే చేసుకోవచ్చు. ఇంకా ఏం చేస్తున్నారు, ఏం కదా మరి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఉల్లిగడ్డ తొందర ఉడకాలంటే కొంచెం సాల్ట్ వేసుకోరు అందులో, ఒక హాఫ్ స్పూన్ అంతా. అప్పుడు ఉల్లిగడ్డ తొందర ఉడుకుతుంది. ఈ పచ్చి వాసన పోయేదాకా అల్లం ఉల్లిగడ్డని మంచిగా వేపుకోవాలి. పసుపు వేయాలి. ఆ తర్వాత పసుపు వేసుకోవాలి. ఈ పసుపు కొంచెం కౌసు కూర కాబట్టి కొంచెం ఎక్కువనే పడుతుంది. వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి ఇట్లా. ఇక్కడ ఇవి మనం ఆల్రెడీ వేయింపినాం కాబట్టి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. టమాటాలు చిన్నగా కడిగి చేసుకున్నాం మేమైతే. అవి పిన్నులు అన్నీ తీసి క్లిప్పులు తీసి అందులో పెట్టుకో. వీళ్ళు డబ్బలు అయ్యి ఇక్కడ పెట్టిను వాళ్ళు దొరికాయి, అటు ఇటు పోతాయి. ఇట్లా మంచిగా తీసుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత మన చూస్తున్నా ఫ్రెండ్స్, పెట్టరా
చూడండి ఫ్రెండ్స్, ఇంటికెళ్ళి వచ్చింది. దీన్ని ఎల్లిపాయ కారం అంటారు. ఇదే వేసుకున్నాం మనం అయితే ఈరోజు. ఒక 2.5 స్పూన్లు వేసిన. ఇది పట్టుకో సరే. ఇటువంటి ఇట్లా ఎటు చూస్తుంది అలా గట్టి కాదు. రెండు స్పూన్లు పడతాయి ఫ్రెండ్స్, పడతాయి. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే కలుపుకొని ఇప్పుడు అవి వేసుకోవాలి. టమాటా మగ్గింది కదా, ఇది వేస్తున్నా. దగ్గరికి వచ్చినట్టే. సరిపోదు అనుకుంటే, వాటర్ లెక్కలు ఉండాలనుకుంటే ఇంకో టమాటా ఎక్కువ వేసుకోవచ్చు మీరు. లేదు అనుకుంటే ఇక్కడ వాటర్ పోసుకోవచ్చు. ఇక అయితే కొంచెం సేపు మూత పెట్టుకుందాం. ఇగో కొత్తిమీర తీసేద్దాం, ఇంకా అంటుకపోతుంది దానికి. ఒకసారి కలుపుకోవాలి, లేకపోతే కింద అడగడుతుంది. పోయి తీసుకురాకండి. సరిపోవు అనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవాలి. కింద అడగంట కూడా చూసుకోండి. కింద నీ ఇష్టం, నీ తెలుసు. పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం తీసేసుకున్నాం. ఇంట్లో వేసి మన కర్రీ ఇట్లా అయింది. ఓకే, కర్రీ అయితే అయినట్లే. ఇప్పుడైతే కొత్తిమీర వేసేసుకుందాం. అలా స్పిల్ చేసుకుంటా. ఓకేనా, బాయ్. మీరు కూడా ఇలాగ ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లైక్ మర్చిపోకుండా ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. బాయ్.